నమస్తే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిజంగా ఇది గుడ్ న్యూసే. త్వరలో ఈ తెలుగు రాష్ట్రాలకు బుల్లెట్ ట్రైన్లు రాబోతున్నాయి. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్, అలాగే వందే భారత్ ట్రైన్లను తీసుకొచ్చింది. సో ఇక ముందు అంతకంటే హై స్పీడ్ ట్రైన్లు, అంటే ఇవి గంటకు దాదాపు 350 కిలోమీటర్లు, అంటే సగటున 250 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళే ట్రైన్లు ఇవి. ఇక్కడ నుంచి అంటే హైదరాబాద్ నుంచి ముంబైకి చేరుకోవాలంటే దాదాపు 12 నుంచి 14 గంటలు పడుతుంది. అలాంటిది ఈ బుల్లెట్ ట్రైన్లో కేవలం 3 గంటల్లో ముంబై చేరుకోవచ్చు. అది దాని స్పీడ్. అలాగే హైదరాబాద్ నుంచి చెన్నైకి, హైదరాబాద్ నుంచి బెంగళూరుకు చేరాలన్నా చాలా సమయం పడుతుంది. సో ఈ ట్రైన్లో వెళ్తే 3 గంటల్లోపు అక్కడికి చేరుకోవచ్చు. అందుకే ఈ ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం దేశంలో దాదాపు 13 ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులను ప్రకటించింది. అందులో 3 తెలుగు రాష్ట్రాలకే ఉన్నాయి. ఈ 3 ప్రాజెక్టులు కూడా హైదరాబాద్కు కనెక్టివిటీ ఉంది. అంటే హైదరాబాద్ నుంచి ముంబై ఒకటి అయితే ఈ 2 సిటీల మధ్య ఉన్నటువంటి దూరం 767 కిలోమీటర్లు. ఇక రెండవది హైదరాబాద్ నుంచి బెంగళూరు, వీటి మధ్య దూరం 626 కిలోమీటర్లు ఉంది. ఇక మూడవది హైదరాబాద్ నుంచి చెన్నై, ఈ 2 సిటీల మధ్య దూరం 705 కిలోమీటర్లు ఉంది. సో ఈ ప్రాజెక్టులు పూర్తయితే హైదరాబాద్ నుంచి అటు ముంబై వెళ్ళాలన్నా, ఇటు బెంగళూరు వెళ్ళాలన్నా, అటు చెన్నై వెళ్ళాలన్నా కేవలం 3 గంటల ప్రయాణమే. సో 3 గంటల్లో చేరుకోవచ్చు. అంటే దాదాపుగా విమాన ప్రయాణంతో సమానం. అంటే విమాన ప్రయాణం అంటే ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళి సో అక్కడ చెక్ ఇన్ అయ్యి ఆ తర్వాత విమానంలో ప్రయాణం చేసి ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి చాలా సమయం పడుతుంది. అంటే ఆ టైంలో ఈ బుల్లెట్ ట్రైన్లో చేరుకోవచ్చు. మరి ఈ ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తవుతాయి అంటే వీటికి చాలా సమయం పడుతుంది. సో ప్రస్తుతం హైదరాబాద్ అండ్ ముంబై మార్గంలో డిపిఆర్ అనేది పూర్తయింది. అంటే అక్కడ సర్వే చేసి ఎక్కడ స్టేషన్లు పెట్టాలి, ఎన్ని స్టేషన్లు పెట్టాలి, ఈ వివరాలతో కూడినటువంటి సమగ్రమైనటువంటి రిపోర్ట్ తయారైంది. అది కేంద్ర ప్రభుత్వానికి పంపించింది రైల్వే శాఖ. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే ఈ భూసేకరణ అనేది ప్రారంభమవుతుంది. ఈ ప్రాసెస్ అంతా కొనసాగుతుంది. ఈ డిపిఆర్ ప్రకారం హైదరాబాద్ ముంబై మధ్య మొత్తం 11 స్టేషన్లు ఉంటాయి. ఆ 11 2 తెలంగాణలోనే ఉంటాయి. ఆ తెలంగాణ అంటే ఫస్ట్ది హైదరాబాద్, రెండవది జహీరాబాద్. ఇక హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ బెంగళూరు వీటికి సంబంధించినటువంటి డిపిఆర్ పూర్తి కావాల్సి ఉంది. అప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని స్టేషన్లు ఉంటాయి, తెలంగాణలో ఎన్ని స్టేషన్లు ఉంటాయి అనేది ఒక క్లారిటీ వస్తుంది. మన దేశంలో మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పనులు ఆల్రెడీ కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈ మహారాష్ట్రలోని ముంబై నుంచి గుజరాత్లోని అహ్మదాబాద్ వరకు పనులు కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు మధ్య దూరం 508 కిలోమీటర్లు. ఈ ప్రాజెక్టును 2017లో ప్రారంభించారు. ఇది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇది మొత్తం 2029లో పూర్తవుతుందని భావిస్తున్నారు. అంటే 2026లో ఇప్పటి వరకు పూర్తయినటువంటి పనుల్లో ట్రయల్ రన్ చేపట్టబోతున్నట్టు ఇటీవలే అధికారులు కూడా ప్రకటించారు. ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ఎందుకు ఇంత డిలే అవుతుందంటే అక్కడ కొన్ని సవాళ్ళు ఉన్నాయి. అవేంటంటే సముద్ర మార్గంలో వెళ్ళాలి, అలాగే కొండల్ని తొలిచి సొరంగాలు వేసి వాటి నుంచి వెళ్ళేలాగా చేయాలి. సో ఈ ఆటంకాలన్నీ దాటుకుంటూ వెళ్ళేసరికి ప్రాజెక్టు చాలా డిలే అవుతుంది. మరి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇంత ప్రాధాన్యతనిస్తుంది? అప్పుడు వాజ్పేయి ప్రభుత్వంలో స్వర్ణ చతుర్భుజి అనేటటువంటి రహదారులను నిర్మించారు. అంటే దేశంలోని 4 వైపులా కనెక్ట్ చేసేటటువంటి ఈ రోడ్డు మార్గం స్వర్ణ చతుర్భుజి. ఇప్పుడు మోదీ సర్కార్ ఏం చేస్తుంది? మెట్రో నగరాలను కలుపుతూ ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులను తీసుకొస్తుంది. అదే వజ్ర చతుర్భుజి. అంటే మెట్రో నగరాలంటే ముంబై, ఢిల్లీ, కోల్కతా, చెన్నై, ఈ 4 సిటీలను కలుపుతూ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు చేపడుతుంది. అంటే దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల నుంచి ఈ 4 మెట్రో సిటీలకు ఇక ముందు రవాణా సౌకర్యం అనేది ఈజీ అవుతుంది. అంటే చాలా వేగంగా చేరుకోవచ్చు. ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులకు ఒక్కొక్కదానికి చాలా ఖర్చు అవుతుంది. ఇప్పటికే ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు దాదాపు 80,000 కోట్లు ఖర్చు అయింది. సో ఈ ప్రాజెక్టు అంతా పూర్తయ్యేసరికి ఇంకా చాలా ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంది. మరి ప్రభుత్వం ఎందుకు ఇంత ఖర్చు పెట్టి వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది అంటే దీనికి కారణం లేకపోలేదు. ఒకటి, ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుల వల్ల
వేగం అనేది పెరుగుతుంది. అంటే రవాణా వేగం అనేది పెరుగుతుంది. రవాణా సౌకర్యాలు అనేవి మెరుగుపడతాయి. దీనివల్ల పర్యాటకంగా అభివృద్ధి అనేది సాధించవచ్చు. అలాగే వ్యాపార లావాదేవీలు కూడా త్వరగా పెరుగుతాయి. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ముంబై ట్రైన్లో వెళ్ళాలి. దానికి 12 నుంచి 14 గంటలు పడుతుంది. అక్కడ టూరిజం ప్లేసెస్ను విజిట్ చేయాలి అని అంటే మనం ఇంత సమయం కేటాయించాలి. అంటే వెళ్ళి తిరిగి రావడానికి 3-4 రోజులైనా ప్లాన్ చేసుకోవాలి. కొంతమందికి ఇంత సమయం ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళు ముంబై వెళ్ళి 1-2 రోజుల్లో ప్రముఖ పర్యాటక కేంద్రాలను సందర్శించి తిరిగి రావాలనుకుంటారు. సో అలాంటప్పుడు ఏంటి, బుల్లెట్ ట్రైన్ ఉంటే 3 గంటల్లో చేరొచ్చు, 3 గంటలు తిరిగి రావచ్చు. అంటే ఒక రోజుల్లో కొన్ని ముఖ్యమైనటువంటి ప్రదేశాలను చూసి తిరిగి రావచ్చు. సో చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అలాగే వ్యాపారాల కోసం వెళ్ళే వాళ్ళకు కూడా పనులు వేగంగా పూర్తవుతాయి. సో అందుకే దేశవ్యాప్తంగా ఈ బుల్లెట్ ట్రైన్ కనెక్టివిటీ అనేది పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే మన తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా హైదరాబాద్కు 3 బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు రాబోతున్నాయి. సో అది వీటి ముఖ్య ఉద్దేశం. అయితే వీటికి ఎంత సమయం పడుతుంది అనేది మాత్రం ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. సో అప్పటి వరకు వేచి చూడక తప్పదు. నమస్తే.